G24 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అచ్యుతాపురం ఫార్మా ప్రమాద బాధితుల్ని మెడికవర్ ఆసుపత్రిలో పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి. ప్రమాద వివరాల్ని బాధితుల్ని అడిగి తెలుసుకుని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చిన బాబు. తాడేపల్లిలోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో ముస్లిం నేతలతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి. వక్ఫ్ బిల్లుపై మీరు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను మా పార్టీ ఎంపీలు మాట్లాడతారని హామీనిచ్చిన జగన్. అచ్యుతాపురం ఘటన చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యే బొత్స. నష్టపరిహారంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని ఆరోపించిన సత్యనారాయణ. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అట్టహాసంగా మెగాస్టార్ జన్మదిన వేడుకలు. పాయకరావుపేటలో చిరంజీవి అభిమానుల నడుమ కేక్ కట్ చేసిన జనసేన నాయకులు తోట నాగేష్. అచ్యుతాపురం ఫార్మా ప్రమాద బాధితుల్ని మెడికవర్ ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు గురువారం పరామర్శించారు. ప్రమాద వివరాల్ని బాధితుల్ని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అన్ని విధాలా చూసుకుంటుందని బాధితులకు సీఎం భరోసా ఇచ్చారు. ఎంత ఖర్చు అయినా రక్షించుకుంటామని హామీనిచ్చారు. తాము అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యం తెలిపారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామని అన్నారు. బాధితుల కుటుంబ సభ్యులకు ధైర్యం తెలిపారు. అయితే మెడికవర్ ఆసుపత్రి దగ్గర సీఎం చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలిసివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 17 మంది మృతి, 36 మందికి గాయాలయ్యాయని అధికారులు చంద్రబాబుకు వివరించారు. 10 మందికి తీవ్ర గాయాలు, 26 మందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. కలకత్తాలో జరిగినటువంటి సంఘటన పైన జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున డాక్టర్లందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. అది చాలా దారుణం ఆ సంఘటన జరగడం. దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక నాగరిక ప్రపంచంలో కూడా ఇలాంటివి సమర్థించకూడదు, ఆమోదించడానికి కూడా వీలు లేదు. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి రోజు కావాల్సిన అవసరం ఉంది. అంత కఠినంగా యాక్ట్ చేస్తే తప్ప ఈ రాక్షసులు ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే ఈరోజు మన డాక్టర్లు అడుగుతున్నారు. అందులో కూడా డాక్టర్స్ అనేది ఒక పవిత్రమైన వృత్తి. జీవితంలో చాలా సంవత్సరాలు చదువుకుని పర్సనల్ లైఫ్ కానీ కనీసం ఫ్యామిలీ లైఫ్ లేకుండా ప్రజాసేవ కోసం ముందుకు పోతూ ఉంటారు. అలాంటి ఆడబిడ్డలకు సెక్యూరిటీ లేకుండా పోవడం చాలా దారుణం. అందుకే తప్పకుండా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాం. చట్టాన్ని తీసుకొచ్చి ఏదైతే కర్ణాటక వీళ్ళు చేశారో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి పగడ్బందీగా 7 సంవత్సరాలు జైలు శిక్ష పెట్టేట్టుగా తీసుకొస్తే అప్పుడే భయపడతారు. ఇమ్మీడియట్గా నెక్స్ట్ సెషన్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను ఇప్పుడే చెప్తున్నాను హెల్త్ డిపార్ట్మెంట్కి ఆ చట్టాన్ని తీసుకురామని. అది దేశంలో ఎక్కడెక్కడ చేసారో చూసుకొని అవి తీసుకొస్తే దాన్ని పగడ్బందీగా అమలు చేస్తాం. డాక్టర్స్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీతో ఈ సంఘటనలో వేరే ఆలోచన లేదు, మీకు పూర్తిగా అండగా ఉంటాం. అదే సమయంలో మనం ఆందోళన చేయాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, మీకు న్యాయం జరగాలి. పేషెంట్లు ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే నిధులు కూడా ఆధారమని వారిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆలోచిస్తారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముస్లిం మైనార్టీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ప్రత్యేక దృష్టి పెట్టిందని, వారి సంక్షేమ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశామన్నారు. ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ప్రతి అంశంపై మా పార్టీ తొలి నుండి అండగా నిలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీ వెంట నడుస్తుంది. వక్ఫ్ బిల్లుపై మీరు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలని మా పార్టీ ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తారు. ఇంకా పార్లమెంట్ సంయుక్త కమిటీ జేపీసీలో సభ్యుడిగా ఉన్న మా ఎంపీ విజయసాయి
సాయిరెడ్డి కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని మీ అన్ని అభ్యంతరాలని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తారని వైఎస్ జగన్ తెలిపారు. గురువారం వైఎస్ఆర్సీపీ నేతలు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో మృతుల కుటుంబాలని పరామర్శించారు. ఆ సమయంలో బాధిత కుటుంబాల ఆవేదన విని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చలించిపోయారు. అచ్యుతాపురం ఘటన దురదృష్టకరమని, కానీ పాలక పార్టీ తీరు బాధాకరం. బాధితుల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నష్టపరిహారంపై ప్రభుత్వం నుండి స్పష్టత లేదు. ఇంత నిర్లక్ష్యం తగదు. బాధితులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఘటనకు బాధ్యులైన యాజమాన్యం మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలి. చేయకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి నేను ఒక ఆలోచన. ఎమ్మెల్యే గారు ఛానల్ బట్టి రాజకీయ దూరంగా ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా ఆయనకి ప్రభుత్వం జరుగుతున్న విషయాలు సమస్యలు తెలియదు కాబట్టి తొందరపాటు పడి ఆ మాట ఒకసారి గత ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తే తెలుసుకుంటే పరంగా మాట్లాడుకుంటే అనేది నా అభిప్రాయం. తొందరపడుతూ మాట అన్నీ కూడా సేఫ్ టార్గెట్ అని చేస్తాం. సాక్షాత్తు ఉన్న చీఫ్ సెక్రటరీ గారు అధ్యక్షుడే కమిటీ చేస్తాం. ఆయనే పర్యవేక్షణ టైం టేబుల్ చేస్తాం. సంఘటన జరుగుతుంటే జరిగినట్టు పని చూసుకుంటాం. 5 నెలలుగా 6 నెలలుగా ఈ మానిటరింగ్ ఎలక్షన్ టైం నుంచి మానిటరింగ్ అప్పుడు జరిగిన పరిణామాలు అనుకుంటాం. కానీ ఒకరి మీద నిందేసి ఒకరి మీద బురద జరిగి ఒకరి మీద చేయడం అనేది కాదు. సంఘటన జరిగినప్పుడు సంఘటనలు ఏ విధంగా ప్రివెంట్ చేయడం కాదు, ఎలాగే రాకుండా చూడాలి. జరిగిన సంఘటన బట్టి ఏ విధంగా స్పందించాలి, వెంటనే వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలి, అది ఏ విధంగా చేయాలనేది అది మనకు ముఖ్యం. నిన్న మధ్యాహ్నం జరిగింది. 17 మంది చనిపోయారు. మేము వచ్చి ఉదయం వెళ్ళి అక్కడ చూసి ఆ చనిపోయిన కుటుంబాలను వచ్చి పరామర్శించి వాళ్ళకి కాంపిటీషన్ ఇవ్వాలని డిమాండ్ చేసి వాళ్ళు వచ్చి కన్నీరు ముందు వాళ్ళు పట్టుకొని వాదాచరణ చేసి మేము డిమాండ్ చేస్తే కానీ 4 గంటల వరకు అక్కడికి ఎవరు వెళ్ళిన నాయకుడు లేదు. స్థానికంగా మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరి ఇంతమంది మంత్రులు ఉన్నారు కదా, మరి ఎందుకు వెళ్ళదు? ఏం చేద్దాం? ఇది మానవ ధర్మం కాదా? అది ఎవరో చెప్పాలా, మనకి ఎవరో చేయాలా అంటే స్పందించారు కదా. కాబట్టి ఇలాంటి సమయంలో ఇలాంటి రాజకీయ విమర్శలు చేయడం అనేది చాలా దురదృష్టకరం అండి. అందుకు నేను చెప్తాను. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో 15 సంవత్సరాలు బట్టి లేదు కాబట్టి ఆయనకి సమస్యలు ఏం జరుగుతున్నాయో డే టు డే యాక్టివిటీస్ కాబట్టి తొందరపడి చెప్తుంటారు. కానీ ఆయన తెలుసుకొని మాట్లాడితే అలా మాట్లాడతాను. ఇక వివరాల్లోకి వెళ్తే సేవా తత్పరుడు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అధినేత సినీ హీరో మెగాస్టార్ చిరంజీవికి జనసేన నాయకులు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ తోట నాగేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో తోట నాగేష్ గృహం వద్ద మెగాస్టార్ జన్మదిన వేడుకలను తోట నాగేష్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు, జనసేన నాయకులు, పెద్దలు పాల్గొని తమ అభిమాన హీరోకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సందడి చేశారు. తోట నాగేష్ చిరంజీవి బర్త్డే కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంచారు. అదేవిధంగా ఈరోజు మేడేటి శంకర్ తనేడు అభిరామ్, అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త, ఫైర్ వర్క్స్ ఇండస్ట్రీ ప్రొప్రైటర్ కంబంపాటి రమణ మరియు బీజేపీ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ శ్రీరంగం రమేష్ల జన్మదినం కావడంతో తోట నాగేష్ వారి చేత కేక్ కటింగ్ చేయించి శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. మేడేటి అభిరామ్ జన్మదినం సందర్భంగా స్థానిక సమత ప్రాజెక్టులో అనాథ పిల్లలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకుల్ని తోట నాగేష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో చిరు ఫ్యాన్స్ అభిమానులు అయ్యన్ మూర్తి, ఇంజరపు సూరిబాబు, గుంతిన అనిల్, జగత శ్రీధర్, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు వేముల రమణ, పట్న అధ్యక్షులు కువ్వల కుమార్, గాంధీ, కృష్ణ, పల్ల బుజ్జి, అక్కిరెడ్డి, వరహాలు, కరిశ్రీను, అర్లకొట్ట ప్రెసిడెంట్ అప్పల నర్స, మంగాదేవి, చిన్నయ్య, సూరి, పల్ల బాల సమత, మేనేజర్ చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోట నగేష్ మీడియాతో మాట్లాడారు. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా పాయకరావుపేటలో చిరంజీవి అభిమానుల సమక్షంలో ఈరోజు కేక్ కటింగ్ సందర్భం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా ప్రాంతంలో 3 కేక్ కటింగ్లు చేయడం జరిగింది. అందులో నక్కపల్లి మండలం శంకర్ గారు అబ్బాయి అభినవ్ పుట్టినరోజు సందర్భంగా సమత ఫౌండేషను అనాథ పిల్లలకి హాస్టల్ మరియు విద్యాభ్యాసం చేస్తున్న సమత ఫౌండేషన్ వారికి 1 నెల గ్రాసం, 2 బస్తాల బియ్యం, కిరాణా అన్నీ కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న పాయకరావుపేటలో ఏ కార్యక్రమం చేసినా ముందుండి నేను ఉన్నానటువంటి ఫైర్ వర్క్స్ అధినేత ఖమ్మంపాటి రమణ గారు నా చిరకాల మిత్రుడు, చిన్న స్నేహితుడు. ఆయన కూడా జన్మదిన సందర్భంగా మరి అదేవిధంగా పాయకరావుపేట నియోజకవర్గం బీజేపీ కన్వీనర్
శ్రీరంగం రమేష్ గారు జన్మదిన సందర్భంగా అనుకోని విధంగా ఈరోజు ఇక్కడ వేడుకలు చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ నలుగురికి భగవంతుడు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ఇంకా రాష్ట్ర ప్రజలకి చిరంజీవి గారు, అదేవిధంగా ఈ పాయకరేపేటకి ఖమ్మంపాటి రావణ గారు, అలాగే శ్రీరంగం రమేష్ గారు సేవలు చేస్తూ ఆయన జీవితం అంతా కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారికి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. విశాఖ జిల్లా గాజువాక బీసీ రోడ్లో ది గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్యాంకు సీఓ పద్మిని, చైర్మన్ వేమూరి వెంకట్రావు పాల్గొని బ్రాంచ్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు మా బ్యాంకు ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నామని తెలిపారు. మధ్యతరగతి కుటుంబీకులకు ప్రత్యేక స్కీమ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 13వ బ్రాంచ్ ఓపెన్ చేసినటువంటి గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వాడికి నా శుభాకాంక్షలు, హృదయపూర్వక శుభాకాంక్షలు. యాక్చువల్గా 1200 క్రోర్స్ బిజినెస్ టర్నోవర్స్తో ఆల్మోస్ట్ 20,000 మంది మెంబర్స్తో 100 ఏళ్ళు అంటున్నారు, ఆల్మోస్ట్ 97 years పూర్తి చేసుకున్నటువంటి ఈ బ్యాంకు ఇక్కడ కూడా వైజాగ్లో మొదటి బ్రాంచ్ కింద ఓపెన్ చేయబోతున్నారు. సో ఈ బ్యాంక్ అనేది కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది మాకు వైజాగ్లో మంచి కల్చర్ అయితే ఉంది. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అన్నిటికీ కూడా సభ్యులు ఎవరైతే అంటే మెంబర్స్ ప్రజలు ఎవరైతే వాళ్ళ డిపాజిట్స్ సేఫ్గా ఉండాలి అనుకుంటున్నారో, ఎక్కడైతే మా కష్టార్జితం ఏదైతే ఉంటుందో అది సేఫ్గా ఉండాలి, మాకు సరైనటువంటి యాక్సెస్ తోటి ఈజీ క్రెడిట్ అనేది కొంచెం రావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది మంచి బేస్ అయితే క్రియేట్ చేస్తాయి. సో ఈ బ్యాంక్ కూడా అదే రకమైన సపోర్ట్ ఏదైతే కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ కి వైజాగ్లో ఏ రకమైన సపోర్ట్ మిగిలిన బ్యాంకులకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు పబ్లిక్ అంతా కూడా దీన్ని కూడా ఆ విధంగా సపోర్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మా గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినందుకు డీసీఓ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అతిథులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ తరఫున దాదాపు 96 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి బ్యాంక్ ఇది. 97వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం మనం. దాదాపు 647 కోట్ల రూపాయల డిపాజిట్ తోటి 104 మంది సిబ్బందితోటి 12 బ్రాంచీలు కలిగి 13వ బ్రాంచ్ కొత్తగా ప్రారంభించి ఇంకా 10 బ్రాంచీలు ఈ జిల్లాల్లో మేము విస్తరించాలని కోరుకుంటూ, మళ్ళీ 2 సొంత భవనాలు కలిగి 25,000 మంది సభ్యులతోటి మేము ఇంతవరకు మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించుకుంటూ వస్తున్నాము. మరి ఈ 96 సంవత్సరాల చరిత్రలో రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర నుంచి కానీ, ఆర్బీఐ దగ్గర నుంచి కానీ ఎటువంటి ఆక్షేపణలు లేకుండా దిగ్విజయంగా, సిబ్బందితో కూడా ఎటువంటి ఆక్షేపణలు లేకుండా దిగ్విజయంగా జయప్రదం చేసుకుంటూ ఇక్కడ మీ యొక్క సహకారంతో ఇంకా 10 బ్రాంచీలు స్థాపించి మేము ముందుకు వెళ్ళడానికి మీరు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముఖ్యంగా డీసీఓ గారికి నా హృదయపూర్వక అభినందనలండి. ఈ గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేది 13వ బ్రాంచి ఇక్కడ న్యూ గాజువాకలో ఓపెన్ చేయటం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. ఈ బ్యాంకు ఇంకా ఇక్కడ ఓ 10 బ్రాంచీల వరకు పెట్టాలనే ఆలోచనతో మేము ఎంటర్ అయ్యాము. ఇక్కడ ప్రజలు కూడా, ఎందుకంటే ఈ సుమారుగా 97 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి బ్యాంకు 1200 కోట్ల టర్నోవర్తో మధ్యతరగతికి, నిరుపేదలకి మొదటి నుంచి మేము 2 లక్షల నుంచి ఇచ్చేసామండి. మొట్టమొదటి అయితే 15,000తో స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చేటప్పుడు 2 కోట్లు, 2 లక్షల నుంచి 2 కోట్లు లోన్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా వచ్చాం. కానీ 2 కోట్లు ఇవ్వకుండా చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబీకులకి ఇచ్చేటటువంటి సాంప్రదాయం మా గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో ఉంది.
అదేవిధంగా విశాఖపట్నం ఈ గాజువాక ప్రజలు కూడా మా బ్యాంకుకి అన్ని విధాలా సపోర్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారు. కలకత్తా పీజీ మెడికల్ విద్యార్థి అత్యాచారం హత్య కేసులో ఇంతవరకు ఎటువంటి పురోగతి లేకపోవడం దారుణమని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుభాష్ని అన్నారు. దేశవ్యాప్తంగా బంద్లు, ధర్నాలు, నిరసన ర్యాలీలు చేస్తున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో మెడికల్ విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని ఆమె స్పష్టం చేశారు. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో మెడికల్ బంద్ వల్ల రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు. కాంట్రాక్టు ప్రాతిపదికన 25 మంది డాక్టర్స్ నియమించామని అన్నారు. ఎమర్జెన్సీ మరియు ఓపీ విభాగానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవని అన్నారు. సాధారణ రోజుల్లో ఎలాంటి సేవలు అందిస్తున్నామో అదేవిధంగా మెడికల్ బంద్ సమయంలో సేవలు అందిస్తున్నామని అన్నారు. రోగులకు ఇబ్బందులు లేకుండా అన్ని వర్గాల వారు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని, స్వచ్ఛంద సంస్థలు, ప్రతినిధులు కూడా సేవలకు ముందుకొస్తున్నారని డాక్టర్ సుహాస్ని స్పష్టం చేశారు. మేము మా మామయ్య గారికి బాగోలేదని స్కానింగ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాము. స్కానింగ్ టీం అని డాక్టర్ గారు చెప్తే స్కానింగ్ కోసం వెళ్తే అక్కడ డ్యూటీలో ఉన్న సిబ్బంది వాళ్ళు ఈవేళ ఓపీలకి 20 అయిపోయి మరి ఈవేళ చూడము, రేపు రమ్మని చెప్పారు సార్. సమ్మెలో ఉన్నామని కూడా చెప్తున్నారు. అదేంటంటే సమ్మె దేనికంటే ఎక్కడో చనిపోయేదానికి మనం కూడా సమ్మె చేయడం గవర్నమెంట్ హాస్పిటల్ తప్పు కదండి. ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నారు కూడా, డాక్టర్ గారు ఏమనలేదు. అక్కడున్న పైన సిబ్బంది ఈవేళ 20 చూస్తాము, డాక్టర్ సమ్మెలో ఉన్నారు అని అంటున్నారు సార్. మేమైతే ఒప్పుకోలేదు సార్. నేను ఆర్ఎం దగ్గరికి వెళ్తానంటే అప్పుడు తీసుకొని మళ్ళీ చేశారండి. ఇక్కడ రిమ్స్లో జరుగుతున్న భాగోత్వం అండి. నా పేరు తండ్యాల కన్నయ్య అండి. 3 shifts middle 9 members duties based. And regarding the other busy areas such as labor నుంచి తర్వాత SICU అని కొన్ని బిజీ ఏరియాస్ ఉంటాయి, పోస్ట్ ఆపరేటివ్, మోటింగ్ కాంప్లెక్స్. ఈ ఏరియాస్లో కూడా మేము ప్రిన్సిపల్ గారి కంట్రోల్లో ఉన్న ట్యూటర్స్ తీసుకొచ్చి అక్కడ కూడా షిఫ్ట్ డ్యూటీస్ వేయడం జరిగింది. అక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా షిఫ్ట్ డ్యూటీస్ వేసి వేయడం జరిగింది. సో అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగకుండా ఈ క్యాజువాలిటీ లాంటి ప్లేసుల్లో సెక్యూరిటీని పెంచడం జరిగింది. సో ఇదివరకు షిఫ్ట్లో 2 ఉండే మనుషులు ఇప్పుడు 3 చేస్తాము. సో ఇదివరకు అయితే 2 టోటల్గా ఒక్కొక్క షిఫ్ట్కి 2 అంటే రోజుకి 6 ఉండే చోట ఇప్పుడు 3 అంటే 9 మెంబర్స్ చేశాను. సో అలాగే బిజీ ఏరియాస్ ఉన్న నేబర్హుడ్ లాంటి చోట కూడా 1 ఉండే చోట 2 ఉండే చోట 3 అలా పెంచడం జరిగింది. సో ఇది మేము చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. సో ఒక మహిళ పట్ల జరిగిన ఈ దారుణమైన పరిస్థితిని మేము కూడా ఖండిస్తూ అబ్జుడాకి మేము కూడా వాళ్ళతో పాటు సంఘీభావం తెలుపుతూ మా డ్యూటీని మేము నిర్వర్తిస్తూ మా ఒక బ్లాక్ బ్యాగ్ పెట్టుకుని మేము ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఫిర్యాదు అందిన 24 గంటల్లోపే 18,52,000 రూపాయల నగదుతో పరారైన లారీ క్లీనర్ని నందిగామ సీఐ వైవీఎల్ నాయుడు పట్టుకున్నారు. ఈ సందర్భంగా నందిగామ ఏసీపీ రవికిరణ్ మీడియాతో మాట్లాడుతూ మైలవరం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ షేక్ కాయిం, నందిగామ మండలం సోమవరం గ్రామానికి చెందిన లారీ క్లీనర్ పల్లె పోగు కోటేశ్వరరావు కలిసి ఏపీ 16 TE 2977 నెంబర్ గల లారీలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాల్పూర్ మిర్చి లోడ్ ఎత్తుకొని దిగుమతి చేసి 300 బస్తాలు అమ్మగా వచ్చిన డబ్బుతో తిరిగి వస్తుండగా లారీ క్లీనర్ కోటేశ్వరరావు పడి ఉందని పాలవంచలో దిగిపోయాడు. జొన్నలగడ్డ చెక్పోస్ట్ వద్ద లారీ డ్రైవర్ నగదును చూసుకోక లేకపోయేసరికి లారీ క్లీనర్పై అనుమానంతో ఫిర్యాదు చేయగా ఫిర్యాదు అందిన వెంటనే నందిగామ సీఐ వైవీఎల్ నాయుడు ఒక టీంను ఫామ్ చేసి గాలింపు చర్యలు చేపట్టారని జొన్నలగడ్డ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా లారీ క్లీనర్ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా బ్యాగులో నగదు దొరికింది. వెంటనే అదుపులోకి తీసుకుని నగదు రికవరీ చేశామని, క్లీనర్పై కేసు నమోదు చేశామని, జడ్జి ముందు హాజరుపరుస్తామని ఏసీపీ తెలిపారు. చాకచక్యంగా దొంగను పట్టుకున్న సీఐ వైవీఎల్ నాయుడును ఎస్ఐ పండు దొరను ఏసీపీ రవికిరణ్ అభినందించారు. Crime number 313/2024 under section 303 clause 2 of BNS of Nandigama police station. ఈ crime number లో we have received a complaint of from Bayum alias Baji. ఇతను 19 లక్షలు క్యాష్ మిర్చిని అమ్ముకొని వస్తుండగా వాళ్ళ డ్రైవర్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లీనర్ కలిపి వస్తున్నారు. అక్కడి నుంచి ఓనర్కి డబ్బులు ఇచ్చేలోపు వాళ్ళ క్లీనర్ డ్రైవర్ దగ్గర నుంచి సడన్గా దిగిపోతానని చెప్పి దిగిపోయి క్యాష్ పట్టుకొని పారిపోవడం జరిగిందని కంప్లైంట్ రికార్డ్. అండ్ అండర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ కైండ్ సిపి సార్
Rajshekhar Babu IPS garu and other superior officers. We have formed a team under CI Naidu of Nandigaon police station, and they have successfully traced the accused and recovered almost 18,52,000 cash from the accused. The accused is Koteshwar Rao, nearly 48 years of old, and he is a resident of Somavara, Nandigaon. డబ్బులు కాష్టపడి క్లీనర్గా పనిచేస్తూ డబ్బులు కనపడటంతో డ్రైవర్ వాష్రూమ్ కనేసి ఎక్కడో దిగడంతో డ్రైవర్ దాచిన డబ్బుల్ని క్లీనర్ ఈ పర్సన్ కోటేశ్వరరావు అక్కడి నుంచి దొంగలించి డబ్బులు అత్యాశకి వెళ్ళి డబ్బులు దొంగతనం చేయడం జరిగింది. సో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ట్రేస్డ్ ద పర్సన్ అండ్ రికవర్డ్ ఆల్మోస్ట్ ఎంటైర్ అండ్ హోప్ఫుల్లీ ఎనీ క్రైమ్స్ ఇలాంటి వాటిలో అన్నెసెసరీ పీపుల్ ఇన్వాల్వ్ అవ్వడానికి సాధ్యం అండ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా సివియర్ యాక్షన్ వీఆర్ గోయింగ్ టు టేక్ అండ్ వీఆర్ గోయింగ్ టు సెండ్ హిమ్ టు రాష్ట్రంలోని ఇళ్ల స్థలాల లేఅవుట్లను పరిశీలనలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీ కొండూరు లేఅవుట్ను పరిశీలించడానికి వచ్చిన రాష్ట్ర గృహ నిర్మాణ పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు కొలుసు పార్థసారథి గారికి శాలువ కప్పి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. మైలవరం నియోజకవర్గ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి అంకెం సురేష్, విజయవాడ పార్లమెంట్ తెలుగు మహిళా కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని గారు, జీ కొండూరు గ్రామ పార్టీ అధ్యక్షులు పచ్చూరి వెంకటేశ్వరరావు, మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు అంకెం సురేష్ దంపతులని పచ్చూరి వెంకటేశ్వరరావుని గౌరవ మంత్రి వర్యులకి పరిచయం చేశారు. అనీషా అధికారులకు పట్టుబడ్డ మల్కాపురం శాంతి భద్రతల విభాగం సబ్ ఇన్స్పెక్టర్ కె దేవుడమ్మ చీటింగ్ కేసులో లంచం తీసుకుంటున్న సమయంలో దేవుడమ్మను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ బాధితుల నుండి 50,000 డిమాండ్ చేసి 10,000 తీసుకుంటుండగా పట్టుకున్న అనీషా అధికారులు ఇటీవల నూతనంగా నిర్మించిన ఇంట్లో గృహ ప్రవేశం చేసిన దేవుడమ్మ తీరుపై పెదవి విరుస్తున్న పలువురు బాధితులు బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మాటు వేసి పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు దేవుడమ్మను స్టేషన్లోని చాంబర్లో విచారిస్తున్న ఏసీబీ అధికారులు విచారణ అనంతరం రిమాండ్కు తరలించారు. ఏసీబీ శ్రీ అతుల్ సింగ్ గారి ఆదేశాల మేరకు మాకు వచ్చిన కంప్లైంట్ మీద ఈరోజు మల్కాపురం పోలీస్ స్టేషన్ రావడం జరిగిందండి. మాకు వచ్చిన కంప్లైంట్ ఎవరితో ఉన్నారో వాళ్ళు ఇక్కడ మల్కాపురం స్టేషన్లో ఒక క్రైమ్ నెంబర్ 176/21 ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది. ఆ చీటింగ్ కేసు దాంట్లో ముద్దాయిగా పేర్కొనబడ్డారు. సో ఆ 420 ఐపీసీ రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేయబడింది. ఇక్కడ ఈ మల్కాపురం కేసులో 10th ఆగస్టు రిజిస్టర్ అయింది. సో దాంట్లో ఒక నోటీస్ ఇచ్చారు, 35 BNSS కింద ఒక నోటీస్ ఇచ్చారు. సో అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం నోటీస్ ఇచ్చారు, కానీ అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం అని చెప్పి 30,000 డిమాండ్ చేశారు ఉమెన్ ఎస్ఐ దేవుడమ్మ గారు. సో కంప్లైంట్స్ మమ్మల్ని ఏసీబీ విశాఖపట్నం అప్రోచ్ అయ్యారు. ఈవిడ ముందు ఉమెన్ ఎస్ఐ గారు 10,000 ముందుగా ఇవ్వమని చెప్పి, ఆ తర్వాత ఛార్జ్ షీట్ వేసేటప్పుడు మిగతా 20,000 ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశారు. ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు కంప్లైంట్ 10,000 తీసుకొచ్చి కనిపిస్తున్నప్పుడు రెడ్ హ్యాండ్ పట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు పోస్ట్ ట్రాక్ ప్రొసీడింగ్స్ కొనసాగుతుంది. ప్రస్తుతం దేవుడమ్మ గారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారు. ఎంక్వైరీ అవుతుంది. కంప్లైంట్ పెట్టారు. ఎప్పుడు ఇచ్చారు మేడం ఫిర్యాదు? ఏసీబీ ఈ రోజు పట్టుకున్నారు. అమౌంట్ కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి. కెమికల్ టెస్ట్ అవన్నీ కూడా వచ్చాయి. అఫీషియల్ ఫేవర్ ఫైల్ ఏదైతే ఉందో, అంటే ఈ కేసు సంబంధించిన ఫైల్ కూడా దాంట్లో ఐఓ తనే ఉన్నారు. విచారణ కొనసాగుతుంది. అవన్నీ కూడా కొనసాగుతాయండి. కంప్లైంట్ పేరు అంటే లోకల్ ఇక్కడ క్రైమ్ నెంబర్ 176 ఒక క్రైమ్ నెంబర్ ఉంది. సో ఆ కేసులో వీళ్ళు నిందితులుగా ఉన్నారు, అక్యూజ్డ్ గా ఉన్నారు. వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం డబ్బులు అడిగారు. అంటే ఏ స్థాయిలో పెట్టినట్టు? అదొక సెక్షన్ రెడ్ విత్ 34 సెక్షన్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గాజులపేట లేఅవుట్లో ఈలప్రోలు లేఅవుట్ను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి మంత్రి పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ 100 రోజుల్లో 1.25 లక్షల పక్క గృహాలు నిర్మించే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. వచ్చే ఏడాది కాలంలో 7 లక్షల పక్క గృహాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం లేఅవుట్లలో మౌలిక వసతులు కల్పించాలని గాజులపేట లేఅవుట్కు ఎన్టీఆర్ మల్లెల పద్మనాభరావు నగర్గా నామకరణం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ అక్కల గాంధీ ఎన్డీ కూటమి నేతలు పాల్గొన్నారు. వినియోగించి హౌసింగ్ డిపార్ట్మెంట్ హౌసింగ్ ప్రోగ్రామ్ కుంటుపడేయడానికి దోహదపడిందని చెప్పేసి, కుంటుపడేటట్టు చేసిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని చిన్న చిన్న అవకతవకలు ఉన్నా కూడా, లేదా గత ప్రభుత్వం చేసిన తప్పులను కూడా వాటిని అధిగమించి ఈ కార్యక్రమాలు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాము. దాంట్లో భాగంగానే ఈరోజు స్థానిక శాసనసభ్యులు
కృష్ణప్రసాద్ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, మా చీఫ్ ఇంజనీర్ గారు, ఇతర అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మెయిన్గా ఛాలెంజెస్ ఏమిటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య కొంచెం ఎక్కువగా కనపడతా ఉంది. దీనికోసం కూడా ముఖ్యమంత్రి గారు మాకు చేసిన సూచన ఏమిటంటే ఈ అమృత్ అంటే అర్బన్ ఏరియాస్లోనేమో అమృత్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సేకరించాలని, దానికి ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి లేదా సంబంధిత కేంద్ర మంత్రి గారితో మాట్లాడతానని చెప్పారు. అదేవిధంగా రూరల్ హౌసింగ్ కోసం ఎన్ఆర్జీఎస్, జేజేఎం వాటితో టైఅప్ పెట్టండి, మీకు కావాల్సిన స్టేట్ షేర్ ఏదైతే ఉందో. ఎందుకంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా మన వాటా ఏదైతే ఉందో మన వాటా పెట్టకపోవటం మూలంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడినాయి. దాంట్లో హౌసింగ్ ఒకటి అని చెప్పేసి మనం చేస్తాను. మరి స్టేట్ షేర్ కూడా మేము అరేంజ్ మీద హౌసింగ్ మంత్రి గారు పార్థసారథి గారు సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు ఇట్లా లేఅవుట్లో ప్రాథమిక సౌకర్యాలు లేనందువల్ల ఇబ్బంది పడతా ఉన్నామని చెప్తే 2 రోజుల వ్యవధిలోనే ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, సంబంధిత శాఖాధికారులు అందరిని తీసుకొని ఈరోజు మన మైలవరం నియోజకవర్గంలో ఉన్న పెద్ద లేఅవుట్లు, ఇది ఇబ్రహీంపట్నం, కొండపల్లి, జీ కొండూరు, మైలవరంలో పూరగొట్ట లేఅవుట్లు అనేవి కూడా సందర్శిస్తూ ఉన్నాం. మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ రోడ్ల విషయం తీసుకెళ్ళి, ఎందుకంటే మనం మట్టి రోడ్లు పోసినా కొద్ది రోజుల్లోనే పాడవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి కాలనీకి ప్రధానమైన రోడ్డు సిమెంట్ రోడ్డు నిర్మిస్తే పక్క రోడ్లు కొంచెం గ్రావెల్ రోడ్లు వేసినా కొంతకాలం నిదానంగా అంచెలంచెలుగా పూర్తి చేయొచ్చు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళాలి. మొదటగా మైలవరం నియోజకవర్గానికి వచ్చి మా లేఅవుట్లు పరిశీలిస్తున్నందుకు మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు తెలిసినంత వరకు భూముల కొనుగోలులో ఎక్కడెక్కడ అవినీతి జరిగిన దానికి దాఖలాలు అయితే లేవండి. ఈ మనం నుంచున్న లేఅవుట్ అంతా గవర్నమెంట్ ల్యాండ్, ఇది కొన్నది కాదు, కొనుగోలు చేసింది కాదు. మిగతా భూముల్లో కనుక అట్లాంటి పరిస్థితి నాకు తెలిసి ఎక్కడ 1% జరగలేదు. ఒకవేళ జరిగితే కనుక పూర్తిగా మనం చర్యలు తీసుకుందాం. కొంతమంది అనర్హులు కూడా ప్లాట్లు పొందినట్టుగా నా దృష్టికి కూడా వచ్చింది. దయచేసి అందరూ మన సమన్వయంతో ఉండి కనుక అనర్హుల్ని గుర్తించగలిగితే ఇంకా అర్హులైన వాళ్ళు మిగిలిపోతే ఈ పట్టాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉంది. మంత్రి గారి దృష్టి తీసుకెళ్లి, హౌసింగ్ అధికారుల దృష్టి తీసుకెళ్లి వాళ్ళందరూ రద్దు చేయాలి. జగనన్న కాలనీగా కొనసాగుతున్న కాలనీకి ఎన్టీఆర్ కాలనీ పెట్టే అవకాశం ఉంది. అది నిర్ణయం తీసుకుని లక్ష్మీపతి గారు మీరు ఆగండి. త్వరలో అది విధానపరమైన నిర్ణయం తీసుకుని ఆర్చి కట్టి పేరు పెడతామండి. ఎన్టీఆర్ మల్లెల పద్మనాభ నగర్ అని ఈ కాలనీకి నామకరణం చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అచ్యుతాపురం ఫార్మా ప్రమాద బాధితుల్ని మెడికవర్ ఆసుపత్రిలో పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి. ప్రమాద వివరాల్ని బాధితుల్ని అడిగి తెలుసుకుని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చిన బాబు. తాడేపల్లిలోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో ముస్లిం నేతలతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి. వక్ఫ్ బిల్లుపై మీరు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను మా పార్టీ ఎంపీలు మాట్లాడతారని హామీనిచ్చిన జగన్. అచ్యుతాపురం ఘటన చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యే బొత్స. నష్టపరిహారంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని ఆరోపించిన సత్యనారాయణ. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అట్టహాసంగా మెగాస్టార్ జన్మదిన వేడుకలు. పాయకరావుపేటలో చిరంజీవి అభిమానుల నడుమ కేక్ కట్ చేసిన జనసేన నాయకులు తోట నాగేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వారి న్యూస్.